హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్. నేను మీ లిఖిత మురళి. బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ని చూద్దాం. దేశ ప్రజలకు కేంద్ర బ్యాంక్ శుభవార్త చెప్పింది. వరుసగా 4వ వడ్డీ రేటు తగ్గించింది. రెపో రేటులో తాజాగా 0.5% కోత పెట్టింది. ఈ ఏడాది మొత్తం మీద 1.25% మైనస్ చేసింది. దీనివల్ల పలు వర్గాలకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా నెలవారీ వాయిదాలు కట్టే సామాన్యులకు ఉపశమనం పొందుతారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నిన్న శుక్రవారం నిర్వహించిన పరపతి విధాన సమీక్ష లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోసారి వడ్డీ రేటును తగ్గించడంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థలోకి 1,00,000 కోట్ల అదనపు నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఏడాది కిందట 6.5% ఉన్న రెపో రేట్ ఇప్పుడు 5.25% పరిమితమైంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి, ఏప్రిల్, డిసెంబర్లో 0.5% చొప్పున రెపో రేటును డౌన్ చేసిన సెంట్రల్ బ్యాంక్ జూన్లో 0.5% కట్ చేసింది. ఫలితంగా హౌసింగ్ లోన్, వెహికల్ లోన్ తదితర రుణాలు తీసుకున్న వారికి, తీసుకోబోయే వారికి ఇది శుభపరిణామమని చెప్పొచ్చు. కాకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారికి మాత్రం దీనివల్ల కొంచెం రాబడి తగ్గే అవకాశం ఉంది. బ్యాంకింగ్ సెక్టార్ కి 1,00,000 కోట్ల నిధులను ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల ఆర్థిక రంగానికి వెసులుబాటు లభిస్తుంది. అమెరికా సుంకాల భారం, ఎగుమతులు తగ్గడం, వాణిజ్య లోటు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో తాజా నిర్ణయాల ద్వారా ఆర్బీఐ ఎకానమీకి తోడ్పాటు ఇచ్చినట్లయింది. అలాగే స్థూల దేశీయ ఉత్పత్తి జీడీపీ గ్రోత్ అంచనాను 6.8% నుంచి 7.3%కి పెంచింది. దీంతో పాటు భవిష్యత్తులో కూడా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. జీఎస్టీ సంస్కరణలు, కొత్త లేబర్ కోడ్లు తదితర నిర్ణయాలతో ఆర్థిక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఆర్బీఐ చర్యలు చేపడుతున్నట్లు అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. సమాజంలో కొందరు అనూహ్యంగా తెర మీదకి వస్తూ ఉంటారు. ప్రజల్ని ప్రభావితం చేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్లుగా పాపులర్ అవుతూ ఉంటారు. పెరుగుట విరుగుట కొరక అన్నట్లు ఎంత త్వరగా కెరీర్లో పైకి లేస్తారో అంతే వేగంగా పడిపోతూ ఉంటారు. దీనికి తాజా ఉదాహరణ అవధూత్ దినకర్ సాఠే. ఇంతకీ ఎవరితను? ఇప్పుడెందుకు చెప్పుకుంటున్నాము అంటే, ట్రేడింగ్ గురించి తనకు తానుగా తెలుసుకుని దాదాపు 35 ఏళ్లుగా పెట్టుబడులు పెడుతూ ఇందులో కొన్ని వందల వేల మందికి శిక్షణ ఇచ్చి వారిని లాభాల బాట పట్టించిన వ్యక్తి చివరికి వాళ్ళ తానే సెక్యూరిటీస్ మార్కెట్లోకి ప్రవేశించడానికి వీలు లేకుండా పోయింది. విధంటే ఇదేనేమో. అవధూత్ దినకర్ సాఠే కథ వింటే ఇలాగే అనిపిస్తుంది. సక్సెస్ స్టోరీగా చెప్పుకోవాల్సింది ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోయింది. ముంబైలోని దాదర్ ఏరియాకి చెందిన ఇతను ఇంజనీరింగ్ చదివి విదేశాల్లో ఐటీ ఉద్యోగం చేశాడు. 1990 దశకం తొలినాళ్ల నుంచి ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాడు. 18 ఏళ్ల కిందట ఇండియాకి తిరిగి వచ్చి ట్రేడింగ్ పైనే ఫుల్ టైం ఫోకస్ పెట్టాడు. షేర్ మార్కెట్ పై పూర్తి స్థాయిలో నైపుణ్యం సాధించిన అవధూత్ తనలాగే మరికొందరిని ఈ రంగం వైపు ఎంకరేజ్ చేశాడు. సొంతగా కంపెనీ పెట్టి ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించాడు. అవధూత్ శిక్షణ తరగతులు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దేశ విదేశాల్లో ఆదరణ పొందాయి. సోషల్ మీడియాలో ఫాలోవర్లు లక్షల సంఖ్యలో పెరిగారు. దీంతో ట్రైనింగ్ ఫీజు సైతం వేల స్థాయి నుంచి లక్షల లెవెల్కి చేరినట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతని ఆదాయం కోట్లకు పడగలెత్తింది. ఈ క్రమంలో 3 లక్షల మందికి పైగా ఇన్వెస్టర్ల నుంచి 600 కోట్లు సేకరించినట్లు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇలాగే అనుమతులు లేకుండా సాగిస్తున్న పలు కార్యకలాపాలపై చర్యలకు ఉపక్రమించింది. 546 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వరకు ఆ డబ్బు ఇవ్వొద్దని తేల్చి చెప్పింది. దీంతో అవధూత్ పేరు శుక్రవారం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఇప్పటి వరకు ఆయనెవరో తెలియని చాలా మందికి నిన్నటి నుంచి నోటెడ్ అయ్యాడు. విమాన సర్వీసులు పెద్ద సంఖ్యలో రద్దవుతున్న నేపథ్యంలో ప్రయాణికులు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో డిమాండ్ను తట్టుకునేందుకు అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఇండియన్ రైల్వేస్ 37 ట్రైన్లకు అదనంగా 116 కోచ్లను జత చేసింది. ఇవి 114 ట్రిప్లకు అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. దక్షిణ రైల్వే అత్యధికంగా కోచ్ల సంఖ్యను పెంచింది. చైర్ కార్, స్లీపర్ బర్తులు కలిగిన ఈ కోచ్లు నేటి నుంచి 18 రైళ్లలో ప్రయాణికులను తీసుకెళ్తాయి. ఉత్తర రైల్వే హై డిమాండ్ ఉన్న రూట్లలో నడిచే 8 ట్రైన్లలో 3AC మరియు చైర్ కార్ కోచ్లను యాడ్ చేసింది. పశ్చిమ రైల్వే 2AC, 3AC కోచ్లను 4 సర్వీసుల్లో పెంచింది. తూర్పు మధ్య రైల్వే రాజేంద్ర నగర్, న్యూఢిల్లీ మార్గంలో నడిచే రైల్లో 5 ట్రిప్లకు
2AC కోచ్లను అడిషనల్ గా ప్రవేశపెట్టింది. ఇవి నేటి నుంచి 10వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయి. తూర్పు తీర రైల్వే భువనేశ్వర్, న్యూఢిల్లీ సర్వీసుల్లో 2AC కోచ్లను అదనంగా కలిపింది. తూర్పు రైల్వే 3 ట్రైన్లలో 6 ట్రిప్ల కోసం స్లీపర్ కోచ్లను ఎక్స్ట్రా అటాచ్ చేసింది. ఇవి రేపటి నుంచి 8వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఈశాన్య సరిహద్దు రైల్వే 3AC స్లీపర్ కోచ్లను 2 రైళ్లలో 8 ట్రిప్ల కోసం అదనంగా ఏర్పాటు చేసింది. ఇవి ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు ఉంటాయి. వీటికి తోడు 4 స్పెషల్ ట్రైన్లను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్ల పేరు: 1 గోరఖ్పూర్ ఆనంద్ విహార్ టెర్మినల్ స్పెషల్, ఇక రెండవది న్యూఢిల్లీ మార్టైర్ కెప్టెన్ తుషార్ మహాజన్ వందే భారత్ స్పెషల్, ఇక మూడోది న్యూఢిల్లీ ముంబై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ స్పెషల్, ఇక నాలుగోది హజరత్ నిజాముద్దీన్ తిరువనంతపురం సూపర్ ఫాస్ట్ స్పెషల్. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్ తో రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.